పార్టీ పదవుల విషయంలో కావచ్చు, లేదా రాబోయేటువంటి కొన్ని పదవులు భర్తీ విషయంలో కావచ్చు, అంత ప్రక్షాళన ఉండబోతుంది అనుకోవచ్చా? సో ఆయన మనసులో అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం అన్నప్పటికీ కూడా దాని ప్రభావం ఖచ్చితంగా వీటిల్లో ప్రతిబింబించబోతోందా? పార్టీలో సీనియర్స్ అంటే మా నాయకులే మాకు క్లోజ్ గా ఉండే వాళ్ళ మీద కామెంట్ డైరెక్ట్ గా చేయడం అనేది కాదు. కానీ లోకేష్ గారి లైఫే ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. 30 years వచ్చేదాకా 2013 దాకా పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు. సొంత తండ్రి ముఖ్యమంత్రి అయ్యి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా గానీ పార్టీనో లేకపోతే ఏదో పదవి కావాలనే ఒక మోజ్ అనేది లేదు అని దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఓన్లీ వెన్ ఈజ్ రెడీ ఫర్ దట్ వర్క్. అండ్ 2013లో ఫస్ట్ టైం సభ్యత్వం తీసుకోవడం జరిగింది. సో దాని వెనకాల అర్థమైంది, ఒకసారి ఆలోచించాలి. 2014లో అధికారంకి వచ్చిన ఆయన మంత్రి పదవి తీసుకోలేదు. కేవలము పార్టీకి వర్క్ చేసేదానికి ఒక కీలక పదవి తీసుకొని ఆ 2.5 years పనిచేసి ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పార్టీ అండ్ పార్టీని స్ట్రెంగ్తన్ చేశారు. వర్త్ ఉంది అని చెప్పి ఆ స్థాయికి వచ్చి అప్పుడు మంత్రి పదవి తీసుకున్నారు. మంత్రి పదవి తీసుకున్న తర్వాత కూడా వర్క్ లో మాట్లాడిన 25,000 kilometers సీసీ రోడ్స్, ఇంకా లిస్ట్ చదువుకుంటా పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దేర్ ఆల్సో. తర్వాత మీరు ఒకటి చూడండి, ఆయన క్యారెక్టరు ఏదైనా మీటింగ్స్ జరిగితే వచ్చి స్టేజ్ పైన కూర్చోరు, కింద పోయి కూర్చుంటారు, లేకపోతే సెకండ్ రోనో థర్డ్ రోనో వెనకాల కూర్చుంటారు. అంటే నేనేదో పైన కూర్చోవాలా, నేనేదో పదవి లాక్కోపోవాలా అనే మనస్తత్వము ఆయనది కాదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. కౌన్సిల్లో కూడా మా కొలీగే కదా, ఏ పదవి తీసుకోలేదు. హీ వాజ్ అ కౌన్సిల్ మెంబర్ ఓన్లీ. పదవులంతా మాకందరికి ఇచ్చినారే కానీ వారేం తీసుకోలేదు. అంటే పదవి వ్యామోహము ఉండే వాళ్ళు అట్లా చేయరు అని చెప్పి ఇది కూడా మనం గమనించాలి. చివరిగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మేము ఉన్నాము, మేము మీకు అండగా ఉంటాము అని చెప్పి ఒక భరోసా సృష్టించారు. సో పదవిని ముఖ్యం కాదు, నేను పార్టీకి ఒక నమ్మకమైన కార్యకర్త లాగా డెడికేటెడ్ గా పనిచేస్తానని చెప్పి అనేక సార్లు చెప్తారు. ఆ టైం వచ్చినప్పుడు పదవి ఆటోమేటిక్ గా ఆ పని చేసిన వర్త్ ఉండే వాళ్ళకి వస్తుంది అని చెప్పి పాదయాత్రలో అనేక సార్లు భజనలు కొట్టే కొందరు నాయకులు నేను నా కళ్ళతో చూసి చెప్తున్నాను. లోకేష్ గారు పక్కకు తీసుకోపోయి, నువ్వు ఈడకి రావటం అవసరం లేదు, నువ్వు నన్ను కలవటం అవసరం లేదు, ఫీల్డ్ లోకి పో, నీ పని నువ్వు చెయ్యి, నీ పని నాకు తెలుస్తుంది, నేనే పిలిపిస్తాను నీకు టైం వచ్చినప్పుడు అని చెప్పి చెప్తారు. దట్ ఇస్ హిస్ మెంటాలిటీ. సో ఇప్పుడు మొన్న జరిగిందంతా ఇట్ ఈస్ ఓన్లీ ఏదో జరిగింది మీడియాలో గానీ, ఆయన నాకు ఈ పదవి కావాలా అని చెప్పి కోరుకునే మనిషి కాదు. ఆ పదవి ఆయన కావాలని చెప్పి కోరుకొని వచ్చే విధంగా పని చేయాలా అనే మనస్తత్వము లోకేష్ గారిది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. సో ఇది సీనియర్స్ కూడా ఒక